ఈరోజు ముఖ్యంగా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజలందరికీ, ముఖ్యంగా చిత్తూరు నియోజకవర్గ ప్రజలందరికీ, మా నాయకులందరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు. మీడియా మిత్రులందరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఈరోజు పత్రికా సమావేశం ఏర్పాటు చేయడానికి గల కారణం ఏమంటే, నిన్నటి రోజున చిత్తూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి ఎమ్మెల్యే అయినటువంటి గురజాల జగన్మోహన్ గారు అసెంబ్లీలో మా నాయకుడి గురించి, కొన్ని స్కీముల గురించి వ్యంగ్యంగా మాట్లాడడం, చేతకానితనంగా మాట్లాడడం మనం చూసాం. దానికి గాను అతనికి కొన్ని నిజాలు చెప్పాలి కాబట్టి ఈరోజు పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ఆయన మాట్లాడిన మాటలు ఏమంటే, ప్రభుత్వంలోని ముఖ్యమంత్రి తనకు ప్రతిపక్ష నాయకుడు హోదా గురించి గవర్నర్ను బెదిరిస్తున్నాడు అనేసి చెప్పారు. ఇక గురజాల జగన్ గారు ప్రతిపక్ష హోదా అనేది 10% మెజారిటీ ఉంటేనే ఇవ్వాలనేది ఎక్కడ కానీ చట్టంలో లేదు. గతంలో ఢిల్లీలో 3 సీట్లకే పరిమితమైనటువంటి మీ కూటమి పార్టీ అయినటువంటి బీజేపీకి ప్రతిపక్ష హోదా కల్పించినారు ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్ గారు. అది మీరు గమనించాలని మీకు నేను తెలియజేస్తూ ఉన్నా. అదేవిధంగా అతనికి ఏమొస్తుందో రాదో, అతనికి ప్రజలు ఇచ్చిన ఎమ్మెల్యే పదవితో అసెంబ్లీకి రావాలి అని ఈ దేశంలోనే 5 లక్షల మెజారిటీతో గెలిచిన ఎంపీగా గెలిచిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అతనికి అసెంబ్లీలో ఏ విధంగా రావాలి, ఏ విధంగా రాకూడదు అనేది అతనికంటే గొప్పగా తెలిసిన వ్యక్తి ఎవరూ లేరు. నువ్వు అదృష్టం కొద్దీ ఈవీఎంల మహిమతో ఏదో ఎమ్మెల్యే అయిపోయినావు కాబట్టి నీ స్థాయికి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడే స్థాయి నీది కాదనేది నువ్వు గుర్తుపెట్టుకోవాలని నేను పత్రికాముఖంగా తెలియజేస్తా ఉన్నాను. అతనికి ఇంకో పాయింట్ ఏం చెప్పాడంటే, చిన్నప్పుడు టీవీల్లో డిఎల్ రవీంద్రారెడ్డి వ్యాఖ్యల్ని చూసేవాళ్ళం. నీకు ఇన్ని మార్కులు వచ్చాయని అంటే డిఎల్ అంటే లేదు నాకు 100కు 100 వచ్చాయి అని జగన్మోహన్ రెడ్డి అనేవాళ్ళు. వాస్తవం జగన్మోహన్ రెడ్డి గారు, అదేవిధంగా వాళ్ళ పిల్లలు ఎడ్యుకేషన్లో జమ్స్. ఈరోజు ఈ ప్రపంచంలోనే అత్యున్నత విద్యాశాలలో చదువుతున్నటువంటి వ్యక్తులు జగన్మోహన్ రెడ్డి గారి పిల్లలు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి కూడా విద్య చదువుకున్న రోజుల్లో కూడా మంచి ఇంటెలిజెంట్, అది అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి నీలాంటి వ్యంగ్యాస్త్రాలు మాట్లాడారు కాబట్టి డిఎల్ రవీంద్రారెడ్డి గారు కూడా ఈరోజు రాజకీయం అనేది దాన్ని కనుమరుగైపోయి మూలలో కూర్చోన్నాడు అనేది నువ్వు గ్రహించాల. తనకు 11 సీట్లతో ప్రతిపక్షం రాదని తెలిసి కూడా 7 సముద్రాల అవతల నుంచి అయినా తెచ్చి శిక్షిస్తానని అధికారులను బెదిరిస్తున్నాడు. మా నాయకుడు అధికారులను ఎవరిని బెదిరించాడు? ఎవరైతే చట్టానికి విరుద్ధంగా, చట్టబద్ధంగా కాకుండా అన్యాయంగా, అక్రమంగా ఎవరి మీదైనా కేసులు పెట్టి హింసిస్తే అటువంటి వ్యక్తులను మాత్రం ఈరోజు మీరు తప్పించుకున్న తదనంతరం 7 సముద్రాల అవతలున్నా తీసుకొచ్చి మిమ్మల్ని శిక్షిస్తామని చెప్పారే కానీ అందరి అధికారులను ఏకతాటి మీద బెదిరించలేదనేది నువ్వు ఖచ్చితంగా దీన్ని గ్రహించాల. గవర్నర్ని కూడా బెదిరిస్తే మా 164 మంది ఎమ్మెల్యేలు భయపడతారని జగన్మోహన్ రెడ్డి గారు భ్రమపడుతున్నారంట. భ్రమపడుతూ ఉండేది నువ్వు ఈరోజు చిత్తూరు ప్రజల్ని, పేదల్ని భయభ్రాంతులకు గురి చేసి, పేదల్ని ఎట్లా పడితే అట్లా దౌర్జన్యాలు చేసి, అన్ని రకాలుగా పేదలను హింసించి భయపెట్టి కేసులు పెడతాం, అది పెడతామని భ్రమ చూపించి వాళ్ళకు భయపెడతా ఉండేది నువ్వు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి నైజం ఒకరిని భయపెట్టే నైజం కాదు.